ఈ మాసమంతా మానకుండా ప్రతిరోజు కూడా తులసి పత్రాలతోటి స్వామివారిని పూజిస్తారో సభక్తికంగా, ఈ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. భక్తితో, మితిమీరినటువంటి ప్రేమతో, అతిశయించినటువంటి ప్రేమతో మనస్సునంతా కూడా లగ్నం చేసి త్రికరణ శుద్ధిగా స్వామివారిని తులసి దళాలతో పూజిస్తారో వారు వారి మనస్సులో కోరుకునేటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి. జాతి పుష్ప సహస్రేణ యచ్చేన్ మాలాంసు శోభితాం మఖ్యం యో విధివద్ధత్యాత్ తస్య పుణ్యఫలం శృణు కల్పకోటి సహస్రాని కల్పకోటి శతాని చ మత్పురే వసతే నిత్యం మమ తుల్య పరాక్రమ. ఎవరైతే గనక ఈ మాసమంతా ప్రతిరోజు కూడా 1000 జాజి పూలతో కూర్చున్నటువంటి దండను స్వామివారికి సమర్పిస్తారో వారు కల్పకోటి సహస్రాని, 1000 కోట్ల కల్పాల పాటు, 1000 కోట్ల సంవత్సరాల పాటు వారంతా కూడా వైకుంఠంలో విష్ణు సమానమైనటువంటి పరాక్రమంతో ఆనందంగా ఉండగలుగుతారట.